హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ మల్టీ కుజిన్. మీ అమ్మాయి మీ విజయ మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? డే కిచెన్ వ్లాగ్ అండి. డే కిచెన్ వ్లాగ్లో ఈవినింగ్ రెసిపీ అంటే ఏంటి అంటే ఈవినింగ్ స్నాక్ చూపిస్తాను, మార్నింగ్ ఏం ప్రిపేర్ చేయబోతున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకెందుకు లేటు, చక్కగా మధ్యాహ్నం మిగిలిపోయింది కాస్తుందండి. ఇంకా పునుగులు వేసేసుకుందామా? అయ్యో చెప్పేశానండి పేరు, కాబట్టి చూసేసేయండి. దేనితో చేస్తాను, అసలు పునుగులు అన్నాను, దేనితో చేస్తాను ఏంటి అనేది చూసేద్దామా? ఇంకెందుకు లేటు, చక్కగా వీడియోలోకి అనేది ఫస్ట్ ఎంటర్ అయిపోదాం. ఎందుకంటే ఈరోజు 2 సార్లు కిచెన్లో అడుగు పెడుతున్నానండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఉల్లిపాయలు చూపించాను, పచ్చిమిరకాయలు చూపించాను. ఇవన్నీ కడిగేసుకోవాలి, శుభ్రంగా కోసేసి ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరకాయలు అనేది మేము డీ ఫ్రిడ్జ్లో అయ్యానండి, కాబట్టి ఇవి తీసి ఇట్లా శుభ్రంగా తొడియాలు తీసి నీళ్ళల్లో వేస్తే ఏంటి అంటే అది కొంచెం కూలింగ్ అనేది తగ్గిపోయి వేడి మనం కట్ చేయడానికి తేలిగ్గా ఉంటుంది. ఇక్కడ ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలు కట్ చేసుకోండి. చాలామంది కట్టర్లో లాగేస్తారు, కానీ దీనికైతే కనుక చేత్తో కోస్తేనే బాగుంటుందండి. ఇంకోటి ఏంటంటే అల్లం చిన్న ముక్క కోసి పెట్టుకోండి. ఇంకేముంది, చక్కగా ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటే హ్యాపీగా మనం చేసేసుకోవచ్చు. ఇంకా పక్కన మీకు కనిపిస్తూ ఉంటుంది, అవి ఏంటి అనేది చెప్పేస్తానండి. మార్నింగ్ టిఫిన్ అన్నాను, మార్నింగ్ టిఫిన్కి ఏం ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి అనేది చూడాలంటే అందుకే అండి వీడియో చివరి వరకు చూసేసేయండి. నాలాగా మీకు కూడా ఆత్రం ఎక్కువ వద్దండి, ఆత్రం వద్దు, మనం నిదానంగా చూద్దాము. ఇప్పుడు అల్లం ఉంది కదా, అల్లం కూడా ఇలా చిన్న ముక్కలు కట్ చేయండి. లేదు అంటే అల్లం అయితే కనుక తురిమేయండి, దంచి కూడా వేస్తే బాగుంటుందండి. దీంట్లో ఇదైతే కనుక నేను ఎందుకు ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను అంటే కనుక మినిమం ఇది కలిపిన తర్వాత ఒక 3 అవర్స్ అలా వదిలేసేయండి, చాలా బాగుంటుంది. మనం ఇవి కలపగానే మనం ఏంటంటే పిండిలో కలపగానే చేస్తే ఏంటంటే మిరపకాయ ఆ టేస్ట్ అనేది పిండికి పట్టదు. కాబట్టి అండి ఇప్పుడు ఇది తీసేద్దాము. ఇంక ఇప్పుడు ఆ వాటర్ పడేసాం కదా, ఇంకో గిన్నె తీసేసుకుంటున్నాను. దీంట్లో అయితే ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేస్తున్నాను. ఇక్కడైతే పచ్చిమిరకాయలు వేస్తున్నాను, కొంచెం అల్లం అయితే వేస్తున్నానండి. ఇంతవరకు వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత నేనేంటంటే ఈరోజు ఎందుకు ఇవి చేద్దాము అనుకున్నానంటే మధ్యాహ్నం పులిహార ఉంది, కొంచెం ఉంది. ఇంకా తర్వాత ఇడ్లీ పిండి ఉంది, అటు ఇటు కాకుండా ఉందండి. మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి సరిపోనట్టు ఉంది ఇడ్లీ పిండి కూడా. ఇంకెందుకు మళ్ళీ ఇడ్లీ చేస్తే బోర్ కొడుతుంది. ఆల్రెడీ 2 డేస్ నుంచి ఇడ్లీ చేసాము, మళ్ళీ 3వ రోజు కూడా ఇడ్లీ చేస్తే ఇస్సిరి మన మొహానే కొడతారు కదా. మీ ఇంట్లో కూడా అదే జరుగుతుందండి. కాబట్టి ఇడ్లీ పిండిని ఇలా చేసేసుకుంటే పోతుంది. ఎప్పుడన్నా మిగిలిపోయిన పిండిని చూసారు కదా, ఎక్కువ అయితే మిగిలిపోలేదండి, కొంచెమే మిగిలిపోయింది. ఈ కొంచెం పిండి అయితే దీంట్లో వేసుకుంటున్నాను. ఇంకా మీరు ఇక్కడైతే కనుక గోధుమ పిండి వాడచ్చు, మైదా పిండి, వరిపిండి మూడిటిలో ఏదైనా వేసుకోండి. కానీ ఏంటి అంటే వరిపిండి వేస్తే కొంచెం గట్టిదనం వస్తుంది. వరిపిండి వేసినా సరే కొంచెం మైదా పిండి వేయాలి, మనకి జిగట్ అనేది కాస్త ఉండాలి. కాబట్టి నేను ఎలా చేస్తాను అంటే ఎప్పుడు పునుగులు చేసినా ఇలాగే చేస్తానండి. ఏంటి అంటే మైదా పిండి అనేది వేస్తాను. మైదా పిండి కొలత అయితే అవసరం లేదు, మనం ఏంటంటే ఆ చిక్కదనాన్ని చూసి వేసుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం పల్సగా కలుపుకొని మీరు పునుగులు వేసేటప్పుడైతే కనుక మీరు చెక్ చేసుకొని ఇంకొంచెం పిండి అప్పుడు కలుపుకోవచ్చు. ఇక్కడైతే నేను కొంచెం వేసాను. ఇప్పుడు వేసిన తర్వాత మన కింద పిండి దాంట్లోనే కొంచెం నీళ్లు పోసుకొని దీంట్లో ఇంకా మిగిలినవి కూడా వేయాలి కదా, ఉప్పు వేయాలి. ఆల్రెడీ ఇడ్లీ పిండిలో కొంచెం ఉప్పు వేసాము కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి. నేను ఉప్పు అయితే ఇది వేస్తున్నాను. ఇంకా తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర ఆ టేస్ట్ అంతా పిండికి పట్టాలని నేను చెప్పింది. 2-3 అవర్స్ అలా వదిలేసేయండి. లేదు అంటే ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ కలిపి అలా పెడితే ఇంకా బాగుంటుందండి. ఇక్కడైతే కొంచెం సోడా ఉప్పు కూడా వేస్తాను. ఇదైతే ఆప్షన్ అండి, నేనైతే కొంచెం వేస్తాను, తర్వాత వేస్తాను. ముందు ఇవన్నీ కలుపుకున్న తర్వాత వేస్తానండి. ఇక్కడైతే చిటికెడు పసుపు వేస్తున్నాను. పసుపు లేకుండా నేనైతే ఆల్మోస్ట్ ఏ కూరలు చేయనండి, అన్నిటిలో పసుపు కొంచెం వేస్తూ ఉంటాను. పసుపు సాంబారో ఏదో ఒకటి మన ఛానల్లో కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇది అయితే కలిపేసుకోవాలి. ఈ విధంగా అయితే కలిపేసుకోండి. ఫస్ట్ ఏంటంటే నీళ్లు పోయకుండా ఇట్లా కలిపేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు అనేది పోసేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు అనేది చెక్ చేసుకోండి. ఉప్పు చెక్ చేసుకుని ఉప్పు సరిపోయింది అంటే చాలండి. కారం అనేది మీరు చూసుకోకండి. ఎందుకు అంటే కనుక కారం అనేది తర్వాత పిండిలోకి అనేది ఆ పచ్చిమిరకాయలు ఊరి వస్తే. ఇంకోటి ఏంటి అంటే కనుక మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉండి పచ్చిమిరకాయ ముక్కలు పంటి కిందకు వస్తే ఏడుస్తారు అనుకున్న వాళ్ళైతే
పచ్చిమిరకాయలు మిక్సీలో వేసి ఆ పేస్ట్ వేయండి, పచ్చిమిరకాయ జీలకర్ర పేస్ట్ వేయండి, అలా కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే కొంచెం సోడా ఉప్పు అయితే వేస్తున్నాను. ఈ సోడా ఉప్పు వేసి కొంచెం వాటర్ పోసి కలిపేసుకోవాలండి. ఇదేనండి మనం కలిపేసి చక్కగా పక్కన పెట్టేసుకుంటే మనకేంటి అంటే నానిపోయి చక్కగా బాగా వస్తాయండి పునుగులు అనేది. ఇంకా ఈ వీడియో మొత్తం మీద మీకు ఎన్ని రెసిపీస్ కనిపించినాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇలా కలిపేటప్పుడు మటు బాగా కలిపేసుకోండి. ఎందుకు అంటే మనం వేసిన మైదా పిండి కడుతుంది కాబట్టి కలిపేసుకోండి. చాలామంది మైదా పిండి తినకూడదు, తింటే మంచిది కాదంటారు. అది ఏమీ లేదండి. మైదా పిండి తినచ్చు, ఏమీ కాదు. కానీ కొంత అపోహ అయితే ఉంటుంది, ఆ పిండి తినకూడదు ఈ పిండి తినకూడదని. మరి మనం ఉంది అని చెప్పి ఎక్కువ అచ్చం మైదా పిండి రోజు తినం కదా. ఎప్పుడన్నా ఇలా తింటే అయితే తప్పు లేదు. ఎప్పుడన్నా తినచ్చండి. ఎప్పుడు మనం తింటూ ఉన్నాం ఆ రోజు మైదా పిండే తినం కదా. అందుకని ఎప్పుడన్నా వారానికి 10 రోజులకు ఒకసారి ఇలా చేసుకొని తింటే ఏం లేదు. ఇంకోటి ఏంటంటే మీకు మైదా పిండి తినకూడదు అన్నప్పుడు గోధుమ పిండి కూడా వాడేసుకోండి. గోధుమ పిండి తినచ్చు కదా, ప్రాబ్లం లేదు కదా, గోధుమ పిండి వేసుకోండి. ఇక్కడైతే తెల్లారి టిఫిన్ కన్నాను కదా, పెసరపప్పు తీసుకున్నాను. పెసలు గ్లాస్ తీసుకుంటే పావు గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నానండి. ఈ గ్లాసు పెసలకి పావు గ్లాసు బియ్యం ఇలా కలిపి పెట్టుకున్నాను. నేను ఈవినింగ్ ఏంటంటే పునుగులు వేసే టైంలో పెసలు కూడా నానబెట్టేసుకుంటా. ఇంకా చూస్తున్నారు కదా మన వీడియో మొత్తం మీద మీకు ఎన్ని రెసిపీస్ కనిపించినాయి అనేది చెప్పమన్నాను. ఇక్కడైతే నేను పొయ్యి ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఎలాగ వంటింట్లోకి వచ్చాను, పిండి కలిపి పెట్టాను కదా, ఈ పొయ్యి ఇవన్నీ క్లీన్ చేసేసి పెట్టుకుంటే కనుక ఈవినింగ్ మనకు తొందరగా పని అయిపోయింది. ఈ పులిహోర తిన్నామండి, అయిపోయింది. మధ్యాహ్నం ఫుడ్ అయితే ఈ పులిహోర తినేసాము. ఇంకా ఈవినింగ్కి అయితే మిగిలిన పనులకు కూడా రెడీ చేసి పెట్టుకున్నా. కొంచెం పులిహోర ఎవరికి సరిపోదు కదా. ఇక్కడ ఒకటి మాయమైపోతుందండి. ఏం మాయమైపోయింది ఏంటి అనేది చెప్పేసేయండి. ఎవరు మాయం చేశారు అనేది కూడా దొంగను పట్టించేసేయండి. ఎవరా దొంగ ఇంకా పట్టించేసేయండి. ఇక్కడ మళ్ళీ కిచెన్లోకి అడుగు పెట్టేసాం. ఈవినింగ్ అయితే మన కిచెన్ ఇలా ఉంది. ఎలా ఉంది, పొయ్యి క్లీన్ చేసింది చక్కగా. మన పొయ్యి దగ్గర అన్నీ క్లీన్ చేసుకున్నామండి. ఇప్పుడు వంటింట్లోకి ఎంటర్ అయిపోవాలమ్మో. ఈవినింగ్ అనగానే వేడి అదరేస్తుందండి. అందుకే నేనైతే ఇంకా ఫ్యాన్ కూడా తీసి పెట్టేసుకుందాం కిచెన్లో అని డిసైడ్ అయిపోయాను. ఇంకా ఫ్యాన్ పెట్టుకొని చక్కగా వంట చేస్తున్నాను. ఎండలు స్టార్ట్ అయినాయండి మాకు కూడా. ఇప్పుడైతే శనగగుండ్లు వేస్తున్నాను. నేనైతే సింపుల్గా చట్నీ చేస్తాను. ఈ చట్నీ అయితే మా ఇంటిల్లో పాది ఇష్టమైన చట్నీ అండి. కాబట్టి నేను ఎలా చేస్తాను ఏంటి అని చూసేసేయండి. మీరైతే పచ్చడి ఎలా చేస్తారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఇట్లా పునుగుల్లోకైనా, ఇడ్లీలోకైనా, దోశలోకైనా ఇదే పచ్చడి చేస్తూ ఉంటాను. మీరేం పచ్చడి చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా రాయండి. ఎలా చేస్తారు అనేది కూడా రాయండి. నేను కూడా అది ఈసారి ట్రై చేస్తాను చేసి. ఇక్కడైతే కొంచెం చింతపండు తీసుకున్నాను. చింతపండు అనేది కడిగేసి నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను. ఈ శనగగుండ్లు అనేది కొంచెం స్లోగా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ మిక్సీ జార్లో ఒక చిన్నులపై కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి రెడీ చేసి పెట్టేసుకోవాలండి. ఇదైతే కనుక మనం తర్వాత మిక్సీ వేసేటప్పుడు మర్చిపోకుండా ఉండడం. జీలకర్ర కొంచెం ఒక్క చిన్నులపై రెబ్బ చాలండి. ఎక్కువగా చిన్నులపై ఎక్కండి. దీనికి చిన్నులపై అనేది ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా ఉంటేనే బాగుంటుంది. ఇంక ఇదైతే మా ఇంట్లో ఉత్త పచ్చడి తినే పచ్చడి అని చాలాసార్లు చెప్పాను. ఉత్తదే తినేస్తాము, అన్నంలో కూడా తింటాము. ఇప్పుడైతే కనుక ఎండుమిరపకాయలు అనేది మీ కారానికి తగ్గట్టు తీసుకోండి. నేనైతే ఒక్క మిరపకాయ పక్కన పెట్టాను. ఎందుకు అనేది తర్వాత మీకే తెలుస్తుంది. ఒకవేళ మీకు తెలుస్తుంటే కనుక కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఈ విధంగా స్లోగా పెట్టేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసేసుకున్న తర్వాత వేగిని అన్నప్పుడు పొయ్యి కట్టేసి ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఎందుకంటే ఎండుమిరపకాయలు ఆ వేడికి ఏగిపోతాయండి. ఇక్కడైతే కనుక ఇంకా మినప్పప్పు అది పెసరపప్పు నానబెట్టే కానీ పెసలు నానబెట్టానండి. పెసరపప్పు కాదు, పెసల్లో ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ పెసలు నానబెట్టేటప్పుడు ఒక 5-6 సార్లు కడిగేసి అలా పెట్టి పక్కన పెడతాను. ఇంకా పెసలు తిన్న వాళ్ళు డైట్ వాళ్ళు అయితే కనుక ఆల్మోస్ట్ పెసలు అయితే తినచ్చండి. పెసరట్టు తినచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. పెసరపప్పు కన్నా పెసలు అయితే కనుక ఎక్కువ ప్రోటీన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే పైన పొట్టులో కూడా ఐరన్ అనేది ఎక్కువ ఉంటుందండి, చాలా మంచిది. మీరు డైట్ చేసేవాళ్ళు హ్యాపీగా పెసరట్టు తినేసేయండి. ఈ చట్నీ కూడా మంచిదేనండి. ఒకవేళ శనగగుండ్లు తిన్ను అన్నప్పుడు బాదం చట్నీ కూడా వేసుకోవచ్చు. నేను బాదం చట్నీ అయితే చేయనండి, ఓన్లీ శనగగుండ్లు చట్నీనే చేస్తాను. ఇప్పుడు చింతపండు ఉంది కదా, చింతపండు కూడా వేసాను. శనగగుండ్లు ఆరిపోయినాయి, ఎండుమిరపకాయలు ఆరిపోయినాయి కాబట్టి అవి వేసేసాను. వేసిన తర్వాత ఒకసారి మిక్సీ వేసి పెట్టుకున్నాను. ఈ మిక్సీ వేసిన పొడి అయితే కనుక మీరు పక్కన ఎత్తి పెట్టుకుంటే కనుక తెల్లారి పొద్దున్నే కలిపేసుకోవచ్చు. జాబ్కి వెళ్ళే వాళ్ళు ఏంటంటే చింతపండు అవన్నీ వేసి పొడిగా చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత పొద్దున్నే నీళ్లు పోసి కలిపేసుకొని ఈ విధంగా పోపు అయితే వేసుకోవచ్చండి. ఇంకా పోపు ఎప్పట్లాగే నూనె కాగిన తర్వాత పోపు గింజలు వేయాలి. జీలకర్ర అయితే వేయనండి. ఎందుకు జీలకర్ర వేయను అంటే ఆల్రెడీ మనం జీలకర్ర అనేది
మిక్సీ వేసేటప్పుడు వేసాను కాబట్టి ఇక్కడ వేయను. ఇంకోటి ఏంటంటే కనుక మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారైతే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు. ఇలా పోపు అనేది మనం పెట్టేసి చక్కగా ఇంగువ కూడా వేసేసుకోండి. ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, ఒక్క ఎండుమిరకాయ ముక్కలు కోసి వేసుకున్నానండి. అంతే, సింపుల్ పోపేనండి. మనం దేంట్లోకి వేసినా ఇలాగే వేస్తాం. కరివేపాకు కావాలంటే వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను కరివేపాకు అయితే వేయటం లేదు. ఇంకేముంది, ఇలా చక్కగా పోపు వేగిన తర్వాత మీకు ఎంతవరకు కావాలో అంతవరకు వాటర్ కలుపుకొని కొంచెం మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే పోసేసుకుంటా. ఎందుకంటే మా ఇంట్లో ఎంత చట్నీ ఉన్నా ఆ పూటకు అవగొట్టేస్తారు మా వాళ్ళు. అయితే ఉత్త పచ్చడి కూర్చుని తినేస్తారండి. ఒకవేళ కావాలి అన్నప్పుడు కొంచెం పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకొని మిగిలిన దాంట్లో నీళ్ళు కలిపేసుకోవచ్చు. ఇప్పుడైతే కనుక మనకి ఇక్కడ చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా పునుగులు అనేది రెడీ చేసుకోవాలి. పునుగులకి ఏంటంటే నూనె అనేది పెట్టేసాను, చూసారు కదా. నూనె అనేది వేడవుతూ ఉంటుంది. ఈలోపు ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో పేపర్ అనేది ఒకటి పెట్టేసుకుంటే ఏంటంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీల్ చేసుకుంటుంది. నేనైతే ఫస్ట్ ఒకసారి పునుగులు చెక్ చేస్తానండి. ఎందుకు చెక్ చేస్తానంటే పునుగులు మనకి ఆయిల్ పీలుస్తుందా లేదనేది ఫస్ట్ మనం చెక్ చేస్తుంటే తెలుస్తుంది. ఆ చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా కావాలి అంటే పిండి అడ్జస్ట్ చేసుకొని కలుపుతాను, అది కూడా చూపిస్తాను. బిగినర్స్ అయితే ఈ విధంగా పునుగులు వేసేసుకోండి. ఎందుకంటే నూనె చేతుల మీద పడుతుంది అన్నప్పుడు మనం గంటెతో వేసుకోవచ్చు. నాకైతే గంటెతో ఇష్టం ఉండదు, చేతితోనే వేస్తా. కాకపోతే ఏంటంటే బిగినర్స్ ఎలా వేసుకోవచ్చు అనేది నేను చూపిస్తానండి. ఇంకోటి ఏంటంటే చాలామంది నూనె చేతుల మీద పడి కాలుతూ ఉంటుంది. అది నాకైతే చాలాసార్లు జరిగిందండి. మీకు కూడా అలాగే జరిగి ఉంటుంది. అలా జరిగినప్పుడు ఏం చేయాలంటే గబాలను మనం మంట వస్తుందని చెప్పి మనం ఏంటంటే నీళ్ళ కింద పెడతా ఉంటాం. అలా పెట్టకండి. ఎప్పుడైనా సరే కొబ్బరి నూనె కానీ పేస్ట్ కానీ కలబంద కానీ వాడుకోండి. రాస్తే కనుక ఎలాంటి బొబ్బు అయితే రాదు. కలబంద రాసుకోండి, ఆ నల్ల మచ్చ కూడా చాలా వరకు తగ్గిపోతుందండి. ఇలా మీరు ఒక్కసారి కలుపుకోండి. మీరు వేసే ముందు మటు బాగా కలిపేసేయండి. కలిపిన తర్వాత స్పూన్తో వేసేసుకొని, నాకు చేత్తో వేస్తే కనుక రౌండ్ వస్తాయి. కానీ బిగినర్స్ ఎలా వేసుకోవచ్చు అనేది అయితే ఇక్కడ చెప్తాను. ఇంకోటి ఏంటంటే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే పక్కనే బెల్ వస్తుంది. గట్టిగా ముట్టికాయ వేసేసేయండి. బెల్ మీద ఆల్ అని క్లిక్ అయిపోతుంది. తర్వాత లైక్ మీద కూడా ఒక ముట్టికాయ వేసేయండి. ఆ 2 ముట్టికాయలు వేసేసి నా దగ్గరికి వచ్చేసి మిగిలిన వీడియో అనేది చూసేసేయండి. ఇక్కడైతే ఫస్ట్ చెక్ చేశాను నూనె కాగిందా లేదా అనేది. నూనె కాగిన తర్వాత మిగిలినవి కూడా వేస్తున్నా. ఇలా వేస్తున్నప్పుడు పక్కన మీకు సన్నవి పడుతూ ఉన్నాయి కదా, మీకు అలా పడుతున్నాయి అంటే మీనింగ్ ఏంటి అంటే కనుక మనకి పిండి పలసనైందని. మీకు అలా పడకుండా పర్ఫెక్ట్గా అలాగే వచ్చేసింది, ఇంకా పక్కన చుక్కలు పట్టలేదు అంటే కనుక పిండి మనకు కరెక్ట్గా కలుపుకున్నామని. ఇప్పుడైతే కనుక అలా పడుతుంది కదా అంటే ఏంటి మీనింగ్ అంటే కనుక పిండిలో కొంచెం పొడి పిండి కలుపుకోవాలి, లిక్విడ్గా అయింది కాబట్టి నేను ఇప్పుడు పొడి పిండి కూడా వేసుకున్నాను. చూడండి, మీరు కొంచెం కలుపుకుంటే మీకే అర్థమైపోతుంది వేసేటప్పుడు. మీకు సైడ్ అలా చిన్న చిన్నవి పడకుండా వచ్చింది అంటే మీ పిండి బాగున్నట్టండి. నాకైతే కొంచెం పొడిపిండి అయితే పట్టింది. పొడిపిండి కొంచెం వేస్తున్నాయి, ఎందుకంటే మనం ముందే అట్లా లిక్విడ్గా వేసి కలుపుకోవడం వల్ల పచ్చిమిరకాయ టేస్ట్ అనేది దాంట్లో కలుస్తుంది. తర్వాత కొంచెం పిండి ఎలా కలుపుకోవాలి నేను చూపిద్దామని చెప్పి ముందు ఇలా చేశానండి. ఇలా చేసి మీకు చూపిస్తాను. నేను స్పూన్తో ఎందుకు వేస్తున్నానంటే అమ్మో బిగినర్స్ అయితే పునుగులు వేసుకోవాలంటే భయపడుతూ ఉంటారు. అమ్మో చేతులు కాలుతాయి, అవి కాలుతాయి, ఇవి కాలుతాయి అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే బయట తెచ్చుకుంటూ ఉంటారు. మనం ఇంట్లో వేసుకుంటే కనుక మనకు సరిపోతుంది. నేను చెప్పాను కదా, నేను కొంచెం పొడిపిండి అయితే కలుపుకోవాలి. అందుకే నేను ఉప్పు వేయకుండానే నాకు పొడిపిండి వేసి కలిసిన పర్ఫెక్ట్గా ఉందండి. కాబట్టి నేను ఈ విధంగా చేసేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు పొడిపిండి వేసాను కదా, చూడండి పక్కనైతే సన్నగా పడకుండా ఉంటుంది. అలా పడలేదు అంటే మన పిండి కరెక్ట్గా కలిపాము అనండి. చూస్తున్నారు కదా, మీకే అర్థమైపోతుంది. అదిగో ఎక్కువ పట్టలేదు, చూసారా, ఒకటే పడింది, అదేం కాదు. ఇంకా తర్వాత అసలు పడవండి. ఫస్ట్ ఏంటంటే జారి పడింది ఒక ఉల్లిపాయ, అది కూడా ఇప్పుడు చేత్తో వేస్తున్నా. నాకు ఎందుకంటే అట్లా వేస్తుంటే ఏదో పొడవుగా వస్తున్న ఫీలింగ్ వస్తుంది. చేత్తో వేస్తే ఏంటంటే రౌండ్గా నీట్గా వస్తుంది. కానీ చేత్తో వేసేటప్పుడు ఇలా సైడ్ నుంచి తీసుకోండి, మధ్యలో తీయకండి. ఇలా సైడ్ నుంచి గిన్నె కానిచ్చి తీసుకుంటే కనుక మనకి రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇంకా ఏంటి అంటే మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరానికి అని ఉంటుంది. మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయ
మల్టీ కుజిన్ అని ఉంటుంది, అక్కడ మెసేజెస్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. ఎవరైతే కాల్స్ చేశారో వాళ్ళని అయితే బ్లాక్ చేస్తున్నానండి. ఏమనుకోకండి. ఒకవేళ కాల్ చేయాలంటే నా ముందే మీరు మెసేజ్ పెట్టేసేయండి, నేను కాల్ చేస్తానంటే ఓకే అని పెడితే కనుక మీరు కాల్ చేయండి. ఒక్కోసారి నేను చూడగానే కూడా రిప్లై ఇవ్వనండి. నేను ఒక్కోసారి ఏంటంటే నాకు టైం ఉన్నప్పుడు నేను రిప్లై ఇస్తూ ఉంటా ఇన్‌స్టాలో అయితే గనక. యూట్యూబ్ కామెంట్స్ కింద కూడా అలాగే చేస్తున్నానండి. ఒక్కోసారి ఏంటంటే ఈరోజు, రేపటి, ఎల్లుండి ఇస్తున్నాను ఏమనుకోకండి. ఇవ్వటం మాట కరెక్ట్‌గా ఇచ్చేస్తానండి. మీరు మన వీడియోలు చూసే వాళ్ళకి అర్థమైపోతుంది కదా! ఇక్కడ చూసారు కదా! ఈ విధంగా చక్కగా రౌండ్‌గా వస్తున్నాయి చూడండి. మనం చేత్తో వేసుకుంటే ఎప్పుడైనా రౌండ్‌గా వస్తది. అదే గనక మనం ఏంటి అంటే గనక స్పూన్‌తో వేసుకుంటే పొడవుగా వస్తాయండి. కాబట్టి చేత్తో వేసుకోవడానికి నేను ఇష్టపడతా. కాకపోతే ఫస్ట్ టైం వేసేవాళ్ళైతే ఈ విధంగా స్పూన్‌తో వేసుకోవడం ఎలా అనేది చూపిస్తున్నానండి. కాబట్టి అలా చూసేసారు కదా! మీరు వేసుకొని తినండి. బయట నుంచి ఏ ఆయిల్‌లో చేస్తారో తెలీదు. వాళ్ళు ఎలా చేస్తారో తెలీదు. ఇంకోటి ఏందంటే కొంచెం ఇడ్లీ పిండి ఉంటే ఎటూ కాకుండా ఉంటది. అలాంటి వాళ్ళు ఇలా చేసుకొని తినొచ్చు. ఇడ్లీ పిండితోనే కాదండి, దోస పిండితో చేసుకోవచ్చు. ఈసారి దోస పిండితో చేసినప్పుడు ఆ వీడియో కూడా పెడతాను. ఎప్పుడైనా కొంచెం పిండి ఉన్నప్పుడు నేను ఇలాగే చేస్తూ ఉంటాను. దీన్ని ఇప్పుడు నూనెలో ఎందుకు అన్నప్పుడు ఊతప్పం కూడా వేసుకోవచ్చు. ఇదే పిండితో నూనె అంతా తీసేసి కొంచెం నూనె ఉంచేసి పిండి కాస్త వేసి మూత పెట్టేసి చక్కగా చేసుకోవచ్చు అండి. ఊతప్పం కింద కూడా చేసుకోవచ్చు. మీరు ఏది వీలుగా ఉంటే అది చేసేసుకొని హ్యాపీగా తినొచ్చు. నేనైతే ఇంక ఇవన్నీ చేసుకొని తినేస్తాము. మీరు ఈరోజు టిఫిన్ కింద ఈవినింగ్ ఏం చేసుకున్నారు, మార్నింగ్ టిఫిన్ కింద ఏం రెడీ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. నేనైతే మధ్యాహ్నం అన్నం తినేటప్పుడే నేను ఇలా రెడీ చేసేసుకొని ఈవినింగ్ ఏంటంటే నానబెట్టేసుకుంటాను. పొద్దున్నే చక్కగా మిక్సీ వేసి పెట్టుకుంటాను. ఇడ్లీ పిండి ఏదైనా సరే అండి నేను మార్నింగే మిక్సీ వేసుకుంటాను, ఈవినింగ్ పులుస్తుంది. మనకి పెసరట్టు అయితే కనుక పులిచే పనేది ఎమ్మటే వేసేసుకోవచ్చు. పొద్దున్నే టిఫిన్ కింద రెడీ చేసుకోవచ్చు. ఇంకా చూస్తున్నారు కదా రౌండ్గా చాలా బాగా వస్తాయండి ఇలా అయితే కనుక. కానీ సైడ్ నుంచి నీట్గా తీసి వేసుకుంటూ ఉంటేనే బాగుంటాయి పునుగులు అనేది. ఇంకా పునుగులు చట్నీ కన్నా పునుగులు మన కారం ఉంటుంది కదా, నల్ల కారము నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చిన్న పునుగులు నేతితో కారం వేసుకొని తింటే ఇంకా చెప్పలేమండి. ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఆ టేస్ట్ ఇష్టం? నాకైతే చట్నీ కన్నా ఆ టేస్ట్ ఇష్టం. ఇక్కడ చూసారు కదా అన్నీ రెడీగా ఉన్నాయి. ఈరోజు నేను మొత్తం మీద ఏమేమి చూపించాను ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇప్పుడు ఈ అంట్లన్నీ కడిగేసుకునేసి మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్.